కీర్తనలు 120 138 Psalm 138 reading all together verse 8 138వ కీర్తన 8వ వచనం చదవగలిగిన వాళ్ళు నాతో పాటు చదవండి. యెహోవా నా పక్షమున కార్యం సఫలము చేయును. యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేయును. ప్రార్థన. ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధ నామమును బట్టి మీకు స్తోత్రాలు. మమ్మను మరలా కరుణించి ఈ ప్రభు దినాన సాయంకాలము నీ సాన్నిధ్యంలో దివ్య సందేశం కొరకు చేరవటానికి ఇచ్చిన అవకాశాన్ని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. మాయడ మీకున్న తలంపులు విస్తారములు, మాయడ మీరు జరిగించే కార్యములు ఎంతో దొడ్డవి. మా కార్యములు సఫలపరచు దేవుడు గనుక ఎట్టి పరిస్థితుల్లోనైనా నీ సంధిలోకి వచ్చే అవకాశం ఇచ్చినారు. బెరాకా హయత్ నగర్ను బట్టి స్తోత్రాలు. ఏర్పాటు చేసిన చిన్న మంద దీపస్తంభము, మకమకలాడుచున్న అవిసనారు నొత్తిని మీరు ఆర్పరు గనక వందనములు. ఎన్నో పరిస్థితులు కూడా తీసుకుని వెళ్ళి కాపాడి సంరక్షించినారు. మిమ్మల్ని స్తుతిస్తున్నాం. దాస్ ఇమ్మాన్యుయల్ గారి కుటుంబాన్ని బట్టి వందనాలు. కలిసి పనిచేస్తున్న బాధ్యత గల సహోదరులు, స్థానిక సంఘంను బట్టి వందనాలు. చుట్టుపక్కల సంఘాల నుండి ఇది నన్ను కొంతమంది రావటానికి మీరు సహాయం చేసినారు. వాతావరణం ప్రతికూలంగా ఉన్నా మీ మీద ఆశ చేత, మక్కువ చేత మీ పాదాల దగ్గర కూర్చుండి కొన్ని మాటలు వినాలని, ట్రాఫిక్ అంతరాయాలున్నా మీరు కరుణించి కృప చూపించినారు. ఆన్లైన్లో కూడా కొంతమంది జాయిన్ కావడానికి మీరు సహాయం చేసినారు. పాటల ద్వారా ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి వందనాలు. మీ వాక్యం కూడా దయచేయి. రక్షణ లేని వారు రక్షణ పొందనట్లు చేయి. రక్షించబడి ఆ విషయాలు వెనుకంజ చేసి కృంగిపోయిన వారిని కరుణించి లేవనెత్తమని ప్రార్థిస్తున్నాం. ఇంటర్మీడియట్ పరీక్షలు రాస్తున్నారు. కొన్ని స్థలాల్లో వారికి అవసరమైన సహాయం చేయండి. కొంతమంది పోటీ పరీక్షలు రాస్తున్నారు. వారి కృప చూపించి ఉత్తీర్ణులుగా చేయండి. కొంతమంది కౌన్సిలింగ్ కొరకు కనిపెడుతున్నారు. మంచి బ్రాంచ్, మంచి కాలేజీలో సీట్ దయచి. కొంతమంది ఉద్యోగాల కొరకు ఎదురు చూస్తున్నారు. వివాహాల కొరకు, ట్రాన్స్ఫర్స్ కొరకు, ప్రమోషన్స్, రీలొకేషన్, ఇలాగ మీ ఆశీర్వాదం కొరకు, పిల్లల కొరకు ప్రతి ఒక్కరా మీరు తీర్చి మహిమ తెచ్చుకో. కొంతమంది పాశ్చాత్య దేశాల్లో చదవటానికి కొరకు ప్రార్థించి ప్రయత్నిస్తున్నారు. అలాంటి వారికి కూడా మార్గం తెరవండి. పరిస్థితులు అనుకూలపరచమని మేము ప్రార్థిస్తున్నాం. మీరందరిని ఎరిగిన దేవుడు కనుక మీరే దృష్టి ఉంచు. నన్ను మీ రక్తం చేత కడిగి పరిశుద్ధపరచు. ఇంకా ఆశీర్వాదం కరమైన సమయం మాకు అనుగ్రహించు. వందనములు చెల్లిస్తే యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు కార్యము చేయ సమర్థుడు. తన యందు నమ్మకించిన వారిని ఆయన అనాథులుగా విడిచిపెట్టడు. మెటుకు భౌతికమైన అనాథులు ఉండొచ్చు, కానీ దెర్ ఆర్ నో స్పిరిచువల్ ఆర్ఫన్స్. ఆత్మీయమైన అనాథులు లేరు.
కారణం ఏంటంటే ఆయన అందరికీ తండ్రి అయి ఉన్నాడు. అనాథులు అంటే నాథుడు లేనివారు, నాథుడు అంటే తండ్రి. కనుక మనకి యేసుక్రీస్తు ప్రభువు తండ్రి అయి ఉన్నాడు, దేవుడై ఉన్నాడు. ఆయన యందు విశ్వాసం ఉంచిన వారందరూ ఇలాంటి భాగ్యములోనికి చేరవచ్చు. నేను ఈ పదం వాడుతున్న భాగ్యము నిజంగా దేవుని ఎరుగుట ఒక భాగ్యం. అండ్ భాగ్యవంతులు బైబిల్లో కొంతమంది ఉన్నారు. ఆశ్చర్యం ఏంటంటే ఎవరు భాగ్యవంతులా అనుకుంటాం, అలాగే ఎవరు భాగ్యవతులు అనుకుంటాం. పాతకాలంలో ఇలాంటి పేర్లు పెట్టుకునేవాళ్ళు, భాగ్యరాజు, భాగ్యవతి. ఇప్పుడు అలాంటి పేర్లు పోయినాయి. 4 అక్షరాల పేర్లు పోయి 3 అక్షరాల పేర్లు వచ్చినాయి. 3 అక్షరాల పేర్లు పోయి 2 అక్షరాల పేర్లు వచ్చినాయి. అక్షరం లేని పేర్లు కూడా వస్తాయేమో తెలియదు. బైబిల్లో అలాంటి 5 రకాలైన భాగ్యవంతుల గురించి ఈ సాయంకాలము మనం నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తాం. దేవుని దృష్టిలో ఎలాంటి వారు భాగ్యవంతులు, ఎలాంటి వారి మీద ఆయన దయ చూపేవాడు, ఇలాంటి వారు భాగ్యవంతులుగా ఎంచబడుతున్నారు. బహుశా మొదటి మాట ఇక్కడ రాయబడింది అనుకుంటా. ఆదికాండం 30వ అధ్యాయం 13వ వచనం, 12, 13 కూడా కలిసి. జెనసిస్ చాప్టర్ 30 verse 12 and verse 13. ఆదికాండం 30వ అధ్యాయం 12, 13 వచనాలు. లేయా దాసి అయిన జిల్ఫా యాకోబు నాకు 2వ కుమారుని కనగా, లేయా నేను భాగ్యవంతురాలను, స్త్రీలు నన్ను భాగ్యవతి అందరు కదా అని అతనికి ఆషేర్ అని పేరు పెట్టి. మొదట భాగ్యవతి ఎవరు? ఎంత అందంగా రాశారు కదా ఈ పేరు. ఈ పేరు పెట్టుకోవచ్చు చాలామంది, కానీ మీకు ఎలాగ అనిపిస్తుంది అంటే సివిలైజ్డ్ పేరుగా కనపడదు. భాగ్యవతి అని నన్ను అందరు కదా అని తన కుమారునికి ఆషేర్ అని పేరు పెట్టి. కనుక మొదటి భాగ్యవతి లే అంటేనే చాలా ఆశ్చర్యం కలుగుతుంది. భర్త ప్రేమకు నోచుకోలేదు, అంత అందంగా కూడా లేదు, అంత ఆకర్షణీయంగా కూడా లేదు. కానీ దేవుడు ఆమెలో నుండి భాగ్యం తీసుకొని వచ్చిన. తెలుగులో చాలా పెద్ద పదం, ఇంగ్లీష్లో అంత పెద్దగా అనిపించట్లేదు. ఇది ఏదో ఫార్చ్యూన్ అనే పదాలు, లక్కీ అనే పదాలు, వెల్తీ అనే పదాలు ఇలాంటివి రాసినారు, కానీ అవన్నీ దీనికి సరిపోవు. భాగ్యం అనే పదానికి సరిపోవు, భాగ్యవతి అనే పదానికి కూడా సరిపోవు. ఐఎమ్ ఫార్చునేట్ అంటే అదృష్టవంతురాలని. ఎటు సరిపోతుంది భాగ్యవంతుడికి? కనుక భాగ్యవంతుడు ఎవరు? 5 మందిని జ్ఞాపకం చేస్తా. ఇక్కడ మొట్టమొదట లేయా యెహోవా వల్ల నేను కుమారుని కంచును అనుకొని నా పేరు ఇప్పుడు భాగ్యవతి. మనకు భౌతికంగా ఇలాంటి భాగ్యం లేకపోయినా ఆత్మ సంబంధమైన భాగ్యాలు దేవుడు సిద్ధపరిచినాడు. మొదటిది ద్వితీయోపదేశకాండం, డిట్రానమీ. ద్వితీయోపదేశకాండము 33వ అధ్యాయం 29. డిట్రానమీ చాప్టర్ 33 verse 29.
Deuteronomy chapter 33 verse 29. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన చాలు. నేను ఈ మాటను ఆధారం చేసుకుని తెలుగు బైబిల్ మీదుగా చెప్తున్నా. భాగ్యము. మొదట భాగ్యవంతుడు ఎవరంటే రక్షణ పొందినవారు. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పదంటే నువ్వు రక్షణ పొందినావు. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. హూ ఈజ్ లైక్ అంటు దీ, సేవ్డ్ బై గాడ్స్ గ్రేస్. దేవుని యొక్క కృప ద్వారా రక్షణ పొందని ఇలాంటి భాగ్యవంతుడు ఎవరు? కనుక మొట్టమొదట భాగ్యవంతుడు ఎవరుగా పరిగణించబడుతున్నారు? భాగ్యవతి ఎవరు అనంటే రక్షణ పొందినవారు. రక్షణ పొందని వాళ్ళు సింపుల్ లాజిక్. భాగ్యవతికి ఆపోజిట్ ఏంటి? భాగ్యవంతునికి వ్యతిరేక పదం ఏంటి? అది ఇంకా డీప్ మీనింగ్ ఉంటుంది తెలుగులో. ఆ భాగ్యం నోచుకోలేదు. ఏ భాగ్యం? రక్షణ భాగ్యం. ఏంటి రక్షణ అంటే? పాపక్షమాపణ, మారు మనస్సు. ఇది ఎవరికి అవసరం? బైబిల్లో రాయబడింది. ఇది మనుషులందరికీ అవసరం. మనుషులందరికీ ఎందుకు అవసరం? బైబిల్లో రాయబడింది, మనుషులు చెడుతన భూమి మీద గొప్పదనియు వారి తలంపుల్లోని ఊహలనియు కేవలం చెడ్డవని దేవుడు చూచెను. కనుక మనుషుని యొక్క జీవితము ఆరంభం నుండి తల్లి గర్భంలో నుండి చెడ్డది. ఆ చెడ్డది మనుషుడు మంచి ప్రయత్నం ద్వారా మంచిగా సరిదిద్దుకోవాలని చేసే ప్రతి ప్రయత్నం ఇంకా దుష్టత్వంలోనే నడిపిస్తుంది, ఇంకా విచ్చలవిడి జీవితానికి నడిపిస్తుంది, ఇంకా కాని జీవితానికి నడిపిస్తుంది. కనుక ఈ మంచిని బాగు చేయట కొరకై, ఈ చెడును బాగు చేయట కొరకై దేవుడు తానే ఈ భూమి మీదకి రక్షకుడిగా వచ్చాడు. రక్షణ ప్రతి మనిషినికి అవసరము. యేసు నామముననే రక్షణ. అందుకే యేసు ప్రభువాని గురించి యోహాను సువార్త 4వ అధ్యాయంలో చెప్పబడింది, ఈయన నిజముగా లోక రక్షకుడు. మీలో రక్షణ అంటే చాలామందికి తేలిగ్గా తీసుకుంటుంటారు. క్రైస్తవ కుటుంబాల నుండి వచ్చి ఉండొచ్చు, లేదా యేసు ప్రభు అంటే పరిచయం ఉండొచ్చు, బైబిల్ అంటే పరిచయం ఉండొచ్చు, అప్పుడు మందిరానికి వస్తుండొచ్చు. చూస్తాంలే, చేస్తాంలే, రక్షణ తర్వాత పొందాంలే, యేసుని తర్వాత అంగీకరిస్తాంలే, మారుమనసు తర్వాత పొందుతాంలే, ఇంకొకసారి చూస్తాంలే అని చాలామంది తలస్తుండవచ్చు. కానీ అనేక అవకాశాలు చెప్పి రావు. రక్షణ పొందే అవకాశం కూడా నీవే దాన్ని ఒడిసి పట్టుకోవాలి. వచ్చిన అవకాశం నిర్లక్ష్య పెట్టకూడదు, చూస్తాంలే అనుకోకూడదు, దాటిపోవటానికి ప్రయత్నం చేయకూడదు, వాయిదా వేయకూడదు, నిర్లక్ష్య పెట్టకూడదు. సమయం ఉండగానే ఆ రక్షణ భాగ్యాన్ని పొందటానికి ఇష్టపడాలి. అనేక సార్లు యవనస్తులకి ఏమనిపిస్తుందంటే ఉన్న వయసును బట్టి, ఆరోగ్యాన్ని బట్టి, కంఫర్ట్ జోన్ను బట్టి, సౌకర్యవంతమైన కుషన్ను బట్టి ఏమనిపిస్తుందంటే ఏముందిలే, చూస్తాంలే, అవకాశం ఇచ్చినప్పుడు చూస్తాంలే, పరిస్థితులన్నీ బాగున్నప్పుడు చూస్తాంలే అని. ఇది లోకస్తుల మాటలు కాదు. ఏదన్నా అడిగితే చూస్తాంలే అండి, చేస్తాంలే అండి, పరిశీలిస్తాంలే అండి, ఆలోచిస్తాంలే అండి. ఇది రక్షణ అలాగే చేసేది కాదు. నేడే రక్షణ దినం. ప్రభు యందు అప్పుడే విశ్వాసం ఉంచాలి, అప్పుడే మారు మనసు పొందాలి, అప్పుడే యేసును సొంత రక్షగా స్వీకరించాలి. ఒకవేళ చేయకపోతే ఏమైంది? అపారమైన నష్టం కలుగుతుంది. జీవితంలో సంపాదించుకోలేవు ఆ నష్టాన్ని తిరిగి. ఆ నష్టం నుండి కోలుకోలేవు. ఏ నష్టం నుండైనా మనుషుడు కోలుకోవచ్చేమో, కానీ ఆర్థికంగా ఇబ్బంది పడినా మనిషి కోలుకోవచ్చేమో, చదువులో ఇబ్బంది పడినా మనిషి కోలుకోవచ్చేమో, ఆరోగ్యంలో ఇబ్బంది పడినా మనిషి కోలుకోవచ్చేమో, వ్యాపారంలో ఇబ్బంది పడినా మనిషి కోలుకోవచ్చేమో. రక్షణ పొందకుండా మనుషుడు ఈ లోకాన్ని విడిచిపెడితే ఇక జీవితంలో కోలుకోలేడు. ఎందుకంటే జీవితం ఒకేసారే కదా. నరకం, పాతాళం వేదనకరమైన స్థలం, అగ్ని ఆరదు, పురుగు చావదు. ఇక్కడ మాత్రం రాత్రింబగళ్ళు అలాగుండదు. ఇక్కడ మాత్రం మొబైల్ ఫోన్లు, ఐపాడ్లు, ఇంటర్నెట్లు, డేటాలు, రీఛార్జీలు నరకంలో ఉండవు. ఇక్కడ మాదిరి పనులు ఏదో ఒక పని చేసుకుందాంలే, ఖాళీకి ఎందుకుంటాం అనేది ఉండదు. బైబిల్లో రాయబడింది, అక్కడ జ్ఞానం లేదు, పని లేదు, ఆలోచన కూడా లేదు.
మరి ఏముంటుంది? అగ్ని ఆరదు, పురుగు చావదు, వేదనకరమైన స్థలం. కనుక ఆ స్థలానికి ఎవ్వరు వెళ్ళకూడదని యేసుప్రభు నిశ్చయించి రక్షణార్థమైన వెలుగులోనికి ప్రతి మానవుడు రావాలని సంకల్పించింది. ఇస్రాయేలు, ఇక్కడ ఇజ్రాయేల్ అంటే ఒక యాకోబుని గురించే ప్రస్తావన కాదు, ఒక జనాన్ని గురించిన ప్రస్తావన, దేశాన్ని గురించిన ప్రస్తావన. వారి గొర్రెపిల్ల రక్తం ద్వారా రక్షణ పొందినారు, 6 లక్షల కాలబలం బయటకు వచ్చినారు, అశేషమైన జనమయ్యారు, దేశమైంది. ఇదనన్నా ప్రపంచ పటము మ్యాప్లో వారు గమ్యస్థానాన్ని, గుర్తింపును సాధించినారు. దాదాపు 5-6 రంగాలలో ప్రపంచంలో మేటి వారే సాధ్యం. వారికి మించిన వాళ్ళు ప్రపంచంలో లీడర్స్ లేరు. ఒక్కసారి రక్షణ పడితే ఆ దేవుడిచ్చే ఆశీర్వాదాలు అమోఘం, అసలు ఊహకు అందదు. ఈ వ్యక్తి ఇలాగ మారిపోతాడా, ఈ అమ్మాయి ఇలాగైపోద్దా, ఈ అబ్బాయి ఇలాగైపోతాడా అంటే అలాగైపోవాలని రక్షణ పొందొద్దు, అది చాలా డేంజరు. అది టెంపరీ రక్షణ. జీవితం మార్చబడాల, పాపాలు క్షమించబడాల, సమాధానం నెమ్మది రావాలా, లోకంలో ఉన్నంతకాలము ప్రభు కొరకు జీవించాలి, లోకాన్ని విడిచిపెడితే యేసు ప్రభుతో పాటు సదాకాలం ఉండాలనే తీర్మానం కలిగి శుభప్రదమైన నిరీక్షణతో కనిపెట్టి పాపక్షమాపణ మారమనసు పొందుట కొరకే యేసు ప్రభు యొక్క శిలువనొద్దకు రా. యేసు శిలువ మానవునికి శరణ్యం, యేసు శిలువ రక్తము పాపానికి వెరుగుడు, యేసు శిలువ కార్యము మనిషి యొక్క పాప జీవితాన్ని పరిశుద్ధమైనదిగా మారుస్తుంది. శిలువ ద్వారా పాపి పరిశుద్ధుడిగా చేయబడుతున్నాడు. శిలువ మానవ జీవితానికి విశేషమైన ఆధ్యాత్మికమైన శక్తిని ప్రసాదిస్తుంది. కనుక ప్రభు అయిన యేసు యొక్క శిలువ ఏందో నమ్మిక ఉంచు. శిలువ ద్వారా పాపక్షమాపణ, శిలువ ద్వారా మోక్ష మార్గం, శిలువ ద్వారా సమాధానం, శిలువ ద్వారా సంతోషం, శిలువ ద్వారా పరలోక రాజ్య ప్రవేశం, యేసు ప్రభు యొక్క శిలువ ద్వారా నిత్యత్వము కొరకైన మార్గం. ఆ మార్గాన్ని నిరాకరించక, తృణీకరించక ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాం. ఇంకా యేసును అంగీకరించకపోతే నేడే రక్షణ దినం. అంగీకరించి ఆ ప్రభు కొరకు సాగిపోవాలని ప్రగాఢమైన ప్రభు యొక్క ఆశ, ఇష్టం, దయాపూర్వకమైన సంకల్పం. రక్షించబడిన తర్వాత నీ భాగ్యం ఎంత గొప్పది, నిన్ను పోలిన వాడు ఎవడనూ లేడు. ఈ దేవుడిచ్చిన వాగ్దానం. ఈ వాగ్దానం నెరవేర్పులోనికి మనం రావాలి. రక్షణ పొందిన తర్వాత ఆధ్యాత్మిక రంగాలలో, అలాగే భౌతికమైన రంగాలలో, నువ్వున్న స్థలాల్లో నీకు పోటీనే లేకుండా ఉండాలి. అంటే అర్థం ఏంటి? నువ్వు ఒకటే క్లాస్లో ఉండాలని కాదు. అలాగ అనుకుంటా పోటీకి లేకుండా ఉండాలంటే ఒకే సీట్ ఉండాలా అని, అది కాదు. అంటే ప్రభు అన్నాడు ద్వితీయోపదేశకాండంలో, నీవు తలగా ఉందో కానీ తోకగా ఉండవు, నువ్వు పైవాడవుగా ఉందో కానీ క్రిందివాడవుగా ఉండవు. ఇజ్రాయెల్ దేశం ఎప్పుడైనా కిందదిగా ఉందే? తక్కువగా ఉందే? చిన్న దేశం, తెలంగాణ అంతా కూడా లేదు నాకు తెలుసు అనుకుంటా. ఇప్పటిదాకా ప్రపంచంలో సాధించిన నోబెల్ ప్రైజెస్ 200 మంది పైచిలుకున్నారు. వారిలో సగానికి పైన యూదులే. ఇదొక వైపు. అదే సమయంలో ఇప్పటిదాకా ప్రపంచ దేశాల్లో ఏ దేశం పొందనంత శ్రమ పొందిన దేశము ఇజ్రాయెల్ దేశం. వారికి అలాంటి శ్రమల గుండా వెళ్ళిన దేవుడు అవకాశం ఇచ్చినాడు, ఆధిక్యతలు ఇచ్చినాడు. చిన్న దేశమైన అనేకులకు ఆశీర్వాదకరంగా దేవుడు మార్చినాడు. కనుక దేశాల్లో దేవుడు నిన్ను కూడా విరివిగా వాడుకోవాలని కోరుతాడు. అనేక మంది యవనస్తులకు ఉన్న అభిప్రాయం ఏంటంటే, నేను రక్షణ పొందినాను, బైబిల్ చదువుతున్నాను, ప్రార్థన చేసుకుంటాను, మందిరానికి వెళ్తున్నాను, బాప్తిసంలో సాక్ష్యం ఇచ్చినాను, ఇంకింతే, ఏదో ఒక ఉద్యోగం వస్తే చాలు, ఎవరో ఒకరు పెళ్లి చేసుకుంటే చాలు. ఎవరో ఒకరు కాదు, ఏదో ఒక ఉద్యోగం కాదు, ఏదో ఒక కాలేజీలో కాదు, ఏదో ఒక సీట్ వస్తే కాదు. అసలు నీకేమన్నా గమ్యము, గురి అనేది ఏమైనా ఉందా? ఏమో బ్రదర్, దేవుడు ఎట్లు పెడితే అట్లు కానీ. నీవు ఏమైనా కావాలని అనుకుంటున్నావా? అలాంటి కోరికలు ఏమి లేవండి. ఏమున్నాయండి మరి? దేవుడు ఎట్లు పెడితే అట్లా. నిజంగా నీకేమి లేకపోతే దేవుడు ఎట్లు పెడితే అట్లా కావాలంటే పూర్తిగా దేవునికి అప్పగించుకోవటానికి ఇష్టపడాలి. సిద్ధమేనా? చాలామంది అలాగ ఉండలేకపోతున్నారు.
నా భారం అంతా ఏంటంటే ప్రస్తుత కాల యవనస్తులే రాబో కాల సంఘం యొక్క స్తంభాలు. ప్రజెంట్ యంగ్ జనరేషన్ ఇస్ ద పిల్లర్స్ ఆఫ్ ద అప్కమింగ్ చర్చ్. రాబో తరం యొక్క సంఘానికి పునాదులు వాళ్ళే. పునాది స్తంభాలు బలంగా లేకపోతే ఎలాగ నిలబడుతుంది? అంటే చదువు ఒక్కటే నేను చెప్పట్లేదు. మీరు చేసే వ్యాపారమైనా, మీరు చేసే పనులైనా, మీరు చేసే బాధ్యతలైనా, మీరు ఏం చేసినా దేవుని మహిమ కొరకు ప్రత్యేకమైనట్టుగా ఉండాలి. అది ఎలాగ చేస్తారని మీరే ఆలోచించుకోవాలి. ముఖ్యంగా యవనస్తులకి మధ్యలో లోపించింది ఏంటంటే యాక్టివ్నెస్, చురుకుదనం. ఎలాగున్నారు మరి? మన మాదిరి ఉన్నారు, మొద్దు బారి ఉన్నారు. ఎంత సానబెట్టినా ఆకరాయి తెచ్చినా కూడా ఇది షార్ప్ అని కావట్లేదు. ఇనుము ఆకరాయికి దిక్కితే షార్ప్ అవుతుందంట. ఈ విశ్వాసాన్ని ఇనుముని ఏ ఆకరాయికి దిప్పినా కూడా షార్ప్ కావట్లేదు. పైపెచ్చు ఆకరాయే ఇంకా మొద్దుబారిపోతుంది. అలాగైపోయారు. ఎందుకు అయిపోయారో తెలియదు. ఏమో కంఫర్ట్ జోన్లో ఉండి అలాగైపోయారా? పరిస్థితులన్నీ బాగుండి అలాగైపోయారా? ఆశ, ప్రభు కొరకు జీవించాలని ఆశ లేకుండా అలాగైపోయారా? ఎందుకు అలాగైపోయారు మరి? మీరే ఫెయిల్ అయిపోయి వేరే వారికి ప్రభుని గురించి సాక్షి చెప్పాలంటే వాళ్ళని వింటారా? మీరే క్లాసులో కింద నుండి ఫస్ట్ ఉంటే ఎవరన్నా యేసు ప్రభుని గురించి చెప్తే వింటారా? మీరే ఎప్పుడో మీకు టైమింగే లేదు, డిసిప్లినే లేదు. మీరు యేసు ప్రభుని గురించి డిసిప్లిన్ టైమింగ్ గురించి చెప్తే ఎవరైనా వింటారా? ఎవరు వినరు. అందుకే మన మాట ఎవరు వినట్లేదు. ఎందుకంటే మనం కూడా చెప్పట్లేదు. నీ క్లాసులో నువ్వు ఉన్నావంటే వారందరికీ ఎలాగో అలాగో అయిపోయేటప్పటికి భయపడేలోగా ప్రభుని గురించి సువార్త ప్రకటించే బాధ్యత నీది. ఎప్పుడైనా ఇలాగ ఆలోచించినావా? అసలు నువ్వు చేరింది మొదలుకొని 4 ఏళ్ళ కోర్సు అయిపోయేదాకా నీకు అసలు స్పృహనే లేకుండా అయిపోయింది. ఫేర్వెల్ పార్టీ కూడా. ఇలాంటి వాళ్ళు నాకు చాలామంది తెలుసు. మళ్ళీ వాళ్ళు పైపెచ్చి ఎంత కవరేజ్ ఇస్తారో తెలుసా? లైవ్ కవరేజ్. ఏమో నన్న దేవుడు సీట్ ఇచ్చినాడు, అయిపోయింది. 4 ఏళ్ళు ఎట్లయిపోయిందో తెలియదు. అయ్యో అంత ఘోరమా? ఎట్లయిపోయిందో తెలియనంత ఘోరంగా కోర్స్ అయిపోయిందా? ఆ 4 ఏళ్లలో ప్రభు కొరకు సాక్షిగా ఉన్నాను. ప్రభు ప్రేమను గురించి కొంతమందికి సందేశం ఇచ్చిన, ప్రభును కొంతమంది నమ్ముకున్నారు. ఆ 4 ఏళ్ళే నా జీవితంలో లేకపోయింటే ఏమైండేవాడును అనే సాక్ష్యం లేదా? అనేది లేకపోతే ఎంత విషాదకరం. కనుక దేవుని జనమా, యవనస్తులు ముఖ్యంగా ఇంటర్మీడియట్ అంటే +1 +2 చదువుతున్నోళ్ళు, మీరు ఇక్కడే అమ్మ చుట్టూ డాడీ చుట్టూ తిరగాలని ప్రయత్నం చేయొద్దండి. ఎయిమ్ హై. విలియం కేరీ అనే భక్తుడు అన్నాడు, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్, అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్. అటెంప్ట్ గ్రేట్ థింగ్స్ ఫర్ గాడ్, ఎక్స్పెక్ట్ గ్రేట్ థింగ్స్ ఫ్రమ్ గాడ్. దేవుని కొరకు గొప్ప కార్యాలు ఎదురు చూడండి. దేవునిలో గొప్ప కార్యాలు చేయండి. ఇంటి పక్కన ఉన్న కాలేజీ చుట్టుపక్కల అటు ఇటు అనుకోవద్దు. ఈ మధ్యలో కొంతమంది ఏమనుకుంటున్నారంటే బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికా వెళదాంలే అనుకుంటున్నారు. అది ఓల్డ్ ఫ్యాషన్. ఎంఎస్కి వెళ్ళేది పాతకాలం. ఇప్పుడంతా న్యూ ట్రెండ్ ఏమో తెలుసా? ట్రెండింగ్. +2 అయిపోయిన వెంటనే అమెరికా. పెద్ద యూనివర్సిటీలు నీ కొరకు చేతులు చాపుకొని ఉన్నాయి, అర్రాలు చాపి పిలుస్తున్నాయి. స్టాన్ఫర్డ్, ప్రిన్స్టన్, ఎంఐటి, ఏల్, ఆక్స్ఫర్డ్, కేంబ్రిడ్జ్, ఇవన్నీ యూనివర్సిటీలు ఊరు పేర్లు కాదు. ఇవేంటి అనుకుంటున్నారేమో, హార్వర్డ్, ఇవన్నీ పిలుస్తున్నాయి. ఆశ ఉండాలా, ప్రయత్నం చేయాలా. ప్రభు కొరకు ఒక్క వ్యక్తి అక్కడ ఉండాలా, ప్రభు కొరకు సాక్షులుగా జీవించాలా, దేవుని కొరకు ఎన్నో ఘన కార్యాలు చేయాలా, లోకానికి విశేషమైన ఆశీర్వాదం తీసుకురావాలా. మీ అమ్మ కొంగ పట్టుకొని, మీ నా డాడీకి కొంగ పట్టుకొని మీరు తిరిగితే అలాగైతారని అనుకోవద్దండి. నేను ఖచ్చితంగా మీకు చెప్తున్నా, ముఖ్యంగా తల్లిదండ్రులారా,
ఇక్కడ కూర్చొని తల్లిదండ్రులు, లైవ్ కూర్చొని తల్లిదండ్రులు. మీరు మీ పిల్లలకి ఇప్పుడే ఫ్లాట్ కొన్నాను, కారు కొన్నాను, బండి కొన్నాను, బట్టలు కొన్నాను, మొబైల్ కొన్నాను అంత అల్ప సంతోషాలుగా ఉండొద్దు. తల్లిదండ్రులకు చేతులెత్తి బ్రతిమలాడేది ఏంటంటే, మీరు మీ పిల్లలకు రెండే ఇవ్వగలరు, ఫ్లాట్, కారు కాదు. అవి వద్దు. అవి ఇచ్చి చాలామంది మీరు చెడిపినారు, మీ పిల్లల్ని నష్టపరిచినారు. మీ పిల్లల్ని వాడు 10th క్లాస్ చదివేటప్పుడు, రే నీకు ఈ ప్లాట్ ఎల్బీ నగర్లో ఒకటి, దిల్షుక్ నగర్లో ఒకటి, హైటెక్ సిటీలో ఒకటి, గచ్చిబౌలిలో ఒకటి, అక్కడ ఒక బండి, ఇక్కడ ఒక బండి అని చెప్పేసి చెడిపేసినారు వాళ్ళని. దట్ ఈజ్ అన్గాడ్లీ. మీరు సంపాదించండి, మంచిదే మీ పిల్లల కొరకు, కానీ మొదట ఇచ్చేసి అని చెడిపేసినారు. మీరు మీ పిల్లలకి రెండే ఇవ్వాలా. మొదటిది, ఓన్ దెమ్ టు గాడ్. మీ పిల్లలకి దేవుణ్ణి ఇవ్వండి. ఫ్లాట్ కాదు, ఇల్లు కాదు, కారు కాదు, దేవుణ్ణి వారికి ఇవ్వండి. మీరు ఎలాగిస్తారో తెలియదు. ఇన్స్ట్రుమెంట్కి వచ్చేలోగా మీ పిల్లల్లో దేవుని గురించిన జిజ్ఞాస కలిగించండి. వారు ప్రభువుని అంగీకరించి రక్షణ పొందేటట్టు చేయండి. The best gift you can ever give to your kids is making them to own God. దేవుని వారు స్వతంత్రించుకునేటట్లు చేయండి. దేవుని వారు అంగీకరించేటట్టు చేయండి. మీరు ఇది ఇవ్వకుండా హైదరాబాద్ అంతా మీ పిల్లలకి రాసిచ్చిన ఫిట్ ఫర్ నథింగ్ బట్ ఎటర్నల్ కండెమ్నేషన్. చాలా తీవ్రంగా చెప్తున్నాను, తలంచొద్దు. ఉదయం బాధ ఇది. Number 2, give your children highest education possible. మీ పిల్లలకు చేతనైన దానికంటే ఎక్కువగా విద్యనివ్వటానికి ప్రయత్నం చేయండి. ఈ రెండు మీరు మీ పిల్లలకి ఇస్తే ఇలాంటి సిటీలు ఇచ్చేది కాదు, నిర్మిస్తారు వాళ్ళు. దే విల్ బిల్డ్ సిటీస్ లైక్ హైదరాబాద్. ఇంత సౌభ్రాతృత్వమైన భవిష్యత్తును మీ పిల్లల ముందు పెట్టుకొని చెత్తగా ఆలోచించి, అక్కడ ఒక ప్లాట్ ఇచ్చినాను, ఇక్కడ ఒక ప్లాట్ ఇచ్చినాను, అక్కడ బండి కొన్నాను, ఇక్కడ బండి కొన్నాను, ఏంటిది? చీ, ఇంత చీప్గా పెట్టినావా మీ పిల్లల్ని? ఇంత చీప్గా ప్లాట్ బండ్లకు పెట్టినావా? నీ పిల్లలు లోకాన్ని ప్రభావితం చేసే హిస్టోరియన్స్ కావాలని దేవుడు కోరుతున్నాడు తెలుసా? దానికి దేవుడు వారి జీవితాల్లో మొట్టమొదటి కార్యం జరిగించాలి. రెండవది, నువ్వు పస్తున్నా, బట్టలు లేకపోయినా, తిండి లేకపోయినా నీ పిల్లలకు ఉన్నతమైన స్థానంలో విద్యను అభ్యసించే అవకాశం ఇవ్వు. +2 చదువుతానికి ఇంకా ఇప్పుడు వస్తున్నారు అనుకోండి, ఇప్పటి నుండే నువ్వు ఆలోచించి, నా పిల్లల్ని డిగ్రీ కొరకు లేదా అండర్ గ్రాడ్యుయేషన్ కొరకు అమెరికాకా యూకేకా ఏ టాప్ 10 యూనివర్సిటీస్కి పంపించాలా. ఎన్ని కోట్లు డబ్బులుండే వాళ్ళ సంగతి నేను మాట్లాడుతున్నా, పేదల గురించి మాట్లాడట్లేదు. ఒకవేళ పేదలుగా ఉంటే మీరు ఏదైనా కష్టపడతారంటే అది మీ ఇష్టం. కానీ కొంతమంది ప్లాట్లు కొని, ఇల్లు కొని, కొడుకులకు అది రాసి ఇది రాయించి వాడిని ఇక్కడే పెట్టేస్తున్నారు. దట్స్ ద గ్రేటెస్ట్ బ్లండర్ యు ఆర్ మేకింగ్. అయ్యో బ్రదర్, మా కళ్ళు ఎదుటే చూస్తామండి. ఎంత స్వార్థం నీది. నీ కొడుకుని కనింది నీ కళ్ళెదుటే చూడటానిక, కూతురు కనింది నీ కళ్ళెదుటే చూడటానిక. ప్రభు అన్నాడు, నా కొరకు పెంచండి. ఫీడ్ హిమ్ ఫర్ మై సేక్. ఇలాంటి భక్తులు బైబిల్లో కొంతమందిని చూపిస్తా, చరిత్రలో కూడా నేను మీకు కొంతమందిని తెలియచేస్తా. మీ కొరకు పిల్లలు మీరు కన్నారు, మీ కొడుకు మీ కూతురు మీ దగ్గరే ఉన్నారు, మీరు వాళ్ళకి సహాయం చేసినారు, ప్లాట్లు ఇచ్చినారు, ఇల్లు ఇచ్చినారు, తర్వాత మిమ్మల్ని బాగా చూసుకున్నారు, చనిపోయినప్పుడు పాత పెట్టేసి వచ్చినారు, ఒక మెమోరియల్ సర్వీస్ పెట్టినారు, మీ సావుకు సంబంధించి ఒక CD యూట్యూబ్లో రిలీజ్ చేసినారు, సబ్స్క్రైబర్స్ వచ్చినారు, అంతటితో ఆల్ వ్యానిష్డ్. వాట్ ఈజ్ ద ఫ్యూచర్? ఎవరికి తెలుసు నీ కొడుకున్నాడని? ఎవరికి తెలుసు నీ కూతురు ఉందని? వారి ద్వారా భూప్రపంచానికి ఏం ఉపయోగం ఉందని? ఇప్పుడు బైబిల్లో నేను కొన్ని ఉదాహరణలు చెప్పనా? లోకంలో కొన్ని ఉదాహరణలు చెప్పనా? మోషే తల్లిదండ్రులు సామాన్యులే. ఎబ్రీ పత్రిక 11వ అధ్యాయంలో చెప్పబడింది, విశ్వాసను బట్టి మోషే తల్లిదండ్రులు మోషేను ఆ భూమి మీదకి ఆ దినాలు తీసుకుని వచ్చి, వారికి విశ్వాసమే లేకపోయింటే కుమారుని తెచ్చిండే వాళ్ళు కాదు. 3 నెలలు దాచినారు.
తర్వాత దాచడానికి శక్తి చాలక నైల్ నదిలో జంబుపెట్టులో వదిలేసినారు. దేవుడు మోషేకు మంచి చదివిపించాలనుకున్నాడు. ఆ దినాల్లో ఈజిప్షియన్ యూనివర్సిటీకి మించిన యూనివర్సిటీస్ లేవు. అందుకే ఫరో కుమార్తె అప్పుడే నైల్ నది దగ్గరికి ఒడ్డు వెళ్ళటానికి సహాయం చేసినాడు. ఆమె వెళ్ళింది, ఆ చిన్న పిల్లవాని యొక్క ఏడ్పు వినింది, చూసింది, తీసుకునింది. బైబిల్లో రాయబడింది, ఐగుప్తులోని సకల విద్యలలో మోషే ప్రవీణుడాయెను. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతా, క్రైస్తవ ప్రపంచానికి మోషే పేరు గుర్తుందా, వాళ్ళ నాయనమ్మ గుర్తున్నారా? ఒకవేళ వాళ్ళ నాన్నమ్మగారు ఇలాగ అనుకున్నారనుకో, మా పిల్లని కూడా ఒక ప్లాట్ ఇస్తాము, ఒక బండి ఇస్తాము, ఈడే ఉంటాడు, మా చుట్టే ఉంటాడు, చచ్చిపోతే వచ్చి పాత పెట్టిపోతాడు అని. ఏమైంది అది మోషే సంగతి? ఎన్ని తరాలు మోషే పరిచర్యను మిస్ అయించాయి. బైబిల్లో మొదటి 5 పుస్తకాలు ఏమైంటాయి, తర్వాత మోషే 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 అనే పేరు బైబిల్ అంతా ప్రతిధ్వనిస్తుంది. కొత్త నిబంధనలు యేసుప్రభువే చెప్పినాడు. యేసుప్రభు దగ్గరికి వచ్చి కొంతమంది అన్నారు, మీ కఠినత్వాన్ని బట్టి నేను ఇలాగ చెప్పాను, మోషే కంటే గొప్పవాడు ఇక్కడ. కనుక నేను చెప్పదలుచుకున్న సంగతి ఏంటంటే, ఏ తల్లిదండ్రులు అయితే తమ పిల్లల్ని కన్న తర్వాత ప్రభు మాకు ఇచ్చినాడు, తిరిగి మేము చదువు చెప్పించి ప్రభుకి అప్పగిస్తామని తీర్మానం చేసుకుంటారు, అలాంటి పిల్లల విషయమై ప్రభు పూచీకత్తు వహిస్తాడు. ఓకే, వాళ్ళని నాకు ఇచ్చేయండి, నేను చూసుకుంటా వీళ్ళ సంగతి. అలా కాకుండా మీరే మీ చుట్టూ తిప్పుకొని ఆ కోర్సు ఈ కోర్సు అది ఇదని ఇక్కడే చేర్పిస్తుంటారు అనుకో, ఇక్కడే ఉంటారు. ఇప్పుడు నేను కొన్ని ఉదాహరణలు చెప్పనా మీకు? ఇవన్నీ మీకు పని చేయటానికి చెప్తున్నా. ఒక్క వ్యక్తి ప్రపంచాన్ని కూడా మార్చగలడు. నువ్వు ప్లాట్ ఇస్తే నీ కొడుకు కూతురు ఆ ప్లాట్లో ఉంటారు అంతే సచ్చేదాకా. దాని తర్వాత ఇంకోడికి వస్తుంది, దాని తర్వాత ఇంకోడికి వస్తుంది, అంతే. నో యూస్. అలాగని ఇవ్వద్దని నేను చెప్పట్లేదు, ఇవ్వండి, అది ఎప్పుడో. కానీ ఇలాంటి ప్లాట్లు వాళ్ళు బిల్డ్ చేస్తారు తెలుసా, దేశాలు కడతారు తెలుసా. మోషే వాళ్ళ అమ్మగారు నాన్నగారు ప్లాట్ ఇచ్చింటారు. మోషే ప్లాట్ ఇచ్చేది ఏంటి? దేవునికి ప్రత్యక్ష గుడారం కట్టిన మొట్టమొదటి వ్యక్తిగా బైబిల్లో నిలబడిపోయాడు. ఉదాహరణకి యాకోబు తన కుమారుడు యోసేపు పుట్టిన తర్వాత రంగరంగుల కోటు తయారు చేయించి ఆయన దగ్గర పెట్టుకున్నాడు అనుకో. వాళ్ళ ఇంటి పక్కన స్కూల్లోనో కాలేజీలోనో చైనా విద్యా సంస్థలు అంటే మీకు తెలుసు కదా, CHINA. CHI అంటే చైతన్య, NA అంటే నారాయణ. చైనా విద్యా సంస్థలు అంటే చైతన్య నారాయణ విద్యా సంస్థలు అని అర్థం. మీరు చైనాలో చదువుకున్నారా అని అంటే ఇట్లా చదువుకున్నారా అని అర్థం, చైనా అని కాదు. ఇక్కడే మీరు చదివించినారు అని అనుకో. యాకోబు కూడా కుమారుని యోసేపుని అక్కడే చదివించింటాడు అనుకో, ఆయన దగ్గర పెట్టుకుంటాడు. ఇప్పుడు నేను మిమ్మల్ని నేరుగా సూటిగా ప్రశ్న అడుగుతున్నా, యోసేపు ఐగుప్తు ప్రధానమంత్రి అయింటాడా కాదా? ఎస్ ఆర్ నో? యోసేపు పుట్టినప్పుడు యాకోబు అనుకున్నాడా, వన్ ఆఫ్ మై సన్స్ విల్ బికమ్ ఏ ప్రైమ్ మినిస్టర్ అని? ఎవడని వచ్చి యాకోబుకి చెప్పినారు. 28వ అధ్యాయం ఆదికాండంలో యాకోబు ప్రయాణం అయిపోతుంటే వాళ్ళ అన్న దెబ్బకు భయపడి వాళ్ళ అమ్మగారు వెళ్ళిపోమంటే వెళ్ళిపోతూ ఉంటే రాత్రి నిద్ర పట్టింది కదా, ఉదయం లేచిన తర్వాత అన్న మీరు ఎక్కడికి వెళ్తున్నారు, ఇదిగో మీ కడుపును పుట్టే ఒక కొడుకు ఐగుప్తు ప్రధానమంత్రి అవుతాడని మీరు నమ్ముతారా? ఉదయాన్నే వచ్చి జోకలు వేస్తున్నావేంట్రా? నా ప్రాణం అరిచేతులు పట్టుకొని కౌజు పిల్ల వలె మిన్నర్ల వలె ఇక్కడి నుండి నేను పరుగులు తీస్తూ ఉంటే నీ కుమారుడు ప్రైమ్ మినిస్టర్ అవుతాడని జోకలేస్తున్నావేంటి? ఇదే ఊరికి చెట్టు కింద కూర్చొని చెప్పి సిల్క్ శాస్త్రం అనుకున్నావా? మొదట నన్ను బతికినీయండి, నా బతికి నేను ఏదో బతుకుతా, దేవుడు నన్ను తీసుకుంటే వెళ్ళిపోతా అని బహుశా అనుకున్నాడేమో. కానీ దేవుడికి ఎంత భవిష్యత్ జ్ఞానం ఉంది చూడండి. ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్ అంటారు, దేవుని భవిష్యత్ జ్ఞానము అని అంటారు. యాకోబుకి ఆ ఆలోచనే లేదు. యాకోబు భార్యలకు పొరపాటును కూడా లేదు వాళ్ళకి, అలాగే వాళ్ళ మామగారికి కూడా లేదు, వాళ్ళ బంధువులకి ఎవరికి లేదు. ఒకే ఒకడికి ఆ ఆలోచన ఉంది. ఎవరికి? మిగతా అందరికి ఆలోచన ఉండి దేవునికి ఆలోచన లేదనుకో, వేస్టే. మిగతా అందరికి ఆలోచన లేదనుకో, దేవుడికి ఆలోచన ఉందనుకో, ఇట్స్ వర్త్ హ్యావింగ్ ఏ ఐడియా.
మిగతా వాళ్ళంతా ఏదో గొర్రెలు కాస్తే చాలులే, గొర్రెలు చూసుకుంటే చాలులే. యాకోబు అట్ ద మ్యాక్స్ ఏమనుకున్నాడంటే, మిగతా నా కుమారులు గొర్రెలు కాస్తున్నారు కదా, వాళ్ళకి అప్పుడప్పుడు వెళ్ళి మీరేమంటారు, క్యారియరా బాక్సా, ఏదో ఒకటి ఇచ్చేసి వస్తే చాలే నా కొడుకు అనుకున్నాడు. దట్స్ వాట్ ఆల్ ఈ ఎక్స్పెక్టెడ్ ద సూటబుల్ జాబ్ ఫర్ జోసెఫ్. తండ్రి ప్రకారం యోసేపుకి సూటబుల్ జాబ్ ఏంటి? క్యారియర్ వాలా అంటారు బాంబేలో దాన్ని. క్యారియర్ పోయి ఇచ్చేది సాయంకాలం కలెక్ట్ చేసుకో. అలాంటి క్యారియర్ వాలా ఇతడు నా కొడుకు అనుకున్నాడు. ఏమయ్యాడు మరి? ప్రైమ్ మినిస్టర్ అయ్యాడు. దేవుడు ఇలాంటి గొప్ప ఆలోచనలు కలిగి ఉంటాడు. మీరు వీటన్నిటిని నిరర్థకం చేయటానికి చాలామంది తల్లిదండ్రులు కంకణం కట్టుకొని కూర్చున్నారు. ఇప్పుడు మీరు టీవీలో వాక్యం లైవ్ చూస్తున్నారు, నాకు తెలుసు. అయ్యో అట్లేం లేదు బ్రదర్, మా పిల్లలు చదువుకుంటే ఎంతైనా చదివిస్తాం బ్రదర్. నిజమా బ్రదర్? అంత మీకు ఆలోచన ఉందా బ్రదర్? అంత దైవదృష్టి ఉందా బ్రదర్? అంత త్యాగం చేసేది ఉందా బ్రదర్? మరి అలాగైతే త్యాగం చేయండి, మరి అలాగైతే ప్రార్థన చేయండి, మరి అలాగైతే నిలబడండి, మరి అలాగైతే మీ పిల్లల్ని ఇప్పటి నుండి ఆలోచనలో పెట్టండి. మరి 10వ తరగతిలో ఉన్నప్పుడే పిల్లలకు మొట్టమొదటి ఇప్పటి నుండే నేర్పించండి. ప్రభుని గురించి చెప్పండి, ప్రభువును అంగీకరించమని చెప్పండి. ప్రభు మార్గంలో వచ్చిన తర్వాత ప్రభు కొరకు నువ్వు ప్రపంచంలో అత్యుత్తమమైన విశ్వవిద్యాలయాల్లో చదవాలా. ఎందుకు చదవాలా అంటున్నానంటే, చదువు ఊరికి రాదు. ఆ చదువుతో నుండి ఆలోచనలు వస్తాయి, ఐడియాలు వస్తాయి. చిన్న చిన్న చూస్తుంటేనే ఐడియాలు వచ్చి వెలిగిపోతుంటే మనకి ఇంత ఉన్నా కూడా ఏం చదువుతున్నా ఏం ఎక్కదు. పైపెచ్చి ఎగ్జామ్ హాల్లోకి వెళ్ళిన తర్వాత ఎవడు కనిపెట్టినాడో రా ఈ ఈక్వేషన్, మా ప్రాణాలు పోతున్నాయి. కనిపెట్టిన వాళ్ళు ఏం తేలిగ్గా కనిపెట్టినారు, రాసేవాళ్ళకి మాత్రము ఎంత ఇబ్బందో. ఆర్కిమిడీస్, పైథాగరస్ ఎవడు కనిపెట్టినాడు కానీ మా ప్రాణాలు పోతున్నాయని. కనిపెట్టిన వాళ్ళు ఎంత తేలిగ్గా కనిపెట్టారు. నాకు చాలా ఆశ్చర్యం వేసిన సంగతి. మనం ఎప్పుడో రైల్వే స్టేషన్లో కూర్చున్నాను. దేవా నీ జ్ఞానం ఉంటే ఎంతో వర్ధిల్లుతారు కదా. ఒక చిన్న ఆలోచనలు జీవితాన్ని మార్చినాయి. అసలు జీన్ మ్యాపింగ్ ఎలాగుంటుందో, డిఎన్ఏ ఎలాగుంటుందో, సీక్వెన్సింగ్ ఎలాగుంటుందో తెలియకుండా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో కొంతమంది 3 స్నేహితులు వెళ్ళి రాత్రిపూట టీ తాగుతున్నారు. వాళ్ళకి రాత్రి పగలు ఒకటే రకంగా ఉంటుంది. అలా కాఫీ షాప్ అంటారు. కాఫీ తాగుతూ ఉంటే ఎదురెదురు కూర్చొని మన మాదిరి అనవసరమైన మాటలు మాట్లాడకుండా వాళ్ళు ఏదో సైంటిఫిక్గా మాట్లాడుతున్నారు. అంతలో ఎవరిలో సిగరెట్ తాగుతా పొగలంతా పైకి ఇస్తుంది. ఇవన్నీ టీ టీ డింగ్ 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 అని పోతూ ఉన్నాయి. అంతలాగే అక్కడున్న ఒక విద్యార్థి అన్నాడు, యురేకా, గ్లోరీ టు గాడ్, నేను ఒక విషయాన్ని కనుగొన్నాను. అరే ఏంటి కనుగొన్నావు? కాఫీ తాగుతుంటే ఏదో కనుగొన్నాను అంటావేంటి? సరే, ఇప్పుడు మనమైతే ఏం ఆలోచిస్తాము? మొదట కాఫీకి బిల్లు పే చేసే సంగతి ఆలోచించండి కదా. కానీ ఆ 3 స్నేహితులైతే డిఎన్ఏ స్ట్రక్చర్ ఇలాగుంది, మ్యాపింగ్ ఆఫ్ డిఎన్ఏ ఆయన బయటకు వచ్చినారు. ఆ 3 పేర్లు నాకంటే మీకు బాగా తెలుసు, క్రిక్స్, వాట్సన్, విలియమ్స్. ఒక్క సిగరెట్ పొగ ఎవళ్ళో తాగుతుంటే క్యాంటీన్లో కూర్చొని ఉంటే అది పైకి పోతుంటే డిఎన్ఏ స్ట్రక్చర్ అని వచ్చినారు. ప్రపంచాన్ని ఒక వెలుగు వెలిగించినారు. అలాగే క్రిస్మస్ అప్పుడు కేంబ్రిడ్జ్ యూనివర్సిటీలో సాయంకాలం పూట అలాగే వెళుతుంటే వాళ్ళు క్రోటాన్ మొక్కలు ఉంటాయి, దానికి డెకరేషన్ చేసినారట. జీరో బల్బులు అంటాం కదా అని డెకరేషన్ చేసింటే అక్కడ కూడా ఒక శాస్త్రవేత్త అంటే సామాన్యమైన వ్యక్తులు అలాగే బయలుదేరి వెళ్తున్నాడు. దాన్ని చూసిన వెంటనే చాలా ఆశ్చర్యం వేసింది. మనమేంటి ఏమని వింటాం, ఇలాంటి డెకరేషన్ కూడా మన ఇంటి దగ్గర చేస్తే ఎంత బాగుండో, కానీ మా మమ్మీ డాడీ డబ్బులు ఇవ్వట్లేదు, మనం కూడా ఇలాగ చేస్తే ఎంత బాగుంటుందో అని ఆలోచిస్తాం. కానీ ఒక్కసారి ఆయనకు ఆలోచన వచ్చింది, ఈ క్రోటాన్ మొక్కలకి చేసిన ఈ డెకరేషన్ వల్ల నేను ఒకటి కనిపెట్టిన. దిస్ ఈస్ హౌ ద బ్లడ్ సర్క్యులేషన్ టేక్స్ ప్లేస్ ఇన్ ఎ హ్యూమన్ బీయింగ్ బై విలియం హార్వే. విలియం హార్వే అనే పండితుడు అన్నాడు, మనుషుని యొక్క శరీరంలో
రక్తం ఇలాగ ప్రవహిస్తుంది. అలాగ ఒక ఆయన మధ్యాహ్నం భోంచేసి ఖాళీగా ఏం చేయాలని చెట్టు కింద కూర్చొని ఉంటే యాపిల్ పండు పడిన వెంటనే గురుత్వాకర్షణ శక్తి అంటే ఇలాగుంది అని. ఆయన పేరే ఐజాక్ న్యూటన్. అలాగే ఇంకొక ఆయన ఇంట్లో కూర్చొని ఖాళీగా ఉంటే వాళ్ళ అమ్మగారు వంట చేస్తూ ఉంది. వెళ్ళి అది చూడరా కిచెన్లోనా అంటే వాళ్ళకి మన మాదిరి గ్యాస్ స్టవ్లు అప్పుడు లేవు, బొగ్గులతో పెట్టినారు. వెళ్ళి చూడరా, దాన్ని పాత్ర పెట్టిన మూత బయటకు వస్తుంది అంటే వెళ్ళి చూసేటప్పటికి మూత బయటకు వచ్చేస్తుంది. దాన్ని వెళ్ళి తీసేటప్పటికి చేయగలి అలవాట్లేదు కదా సిస్టర్ చేసే పని బ్రదర్స్ చేస్తే. అదే మూత బయటకు తీసిన పయ్యన బయటకు వచ్చింది. ఏంటి? స్టీమ్. వచ్చేటప్పటికే ఈయనకి వంట కిచెన్ అమ్మ ఏం గుర్తు రాలేదు. ఆయనకు ఒకటి గుర్తొచ్చింది, స్టీమ్ ఇంజిన్, పేరు జేమ్స్ వాట్. ఇలా ఊరికే సరదాగా ఆలోచిస్తే ప్రపంచాన్ని ప్రభావితం చేసినారు. ప్రాణం మీదకి వచ్చింది, గొంత మీదకి చచ్చిపోతాడు ఈరోజు రేపు అనుకుంటున్నారు. ఏం చేయాలో దోచక ఖాళీగా ఉన్నాడు. ఖాళీగా ఉంటే ఆ అక్షరం ఈ అక్షరం ఏదో ఒకటి అన్నీ కలబెడదామని అన్నీ కలబెట్టి ఒక రూపానికి తీసుకొని వచ్చిన. దాన్ని అట్లా ఇట్లా మొత్తానికి టైప్ చేస్తే అత్యంతరం అయింది, గుటెన్బర్గ్. ఇలాగ సామాన్యంగా ఉన్నవారు సామాన్యమైన పనులు చేస్తే ఇప్పుడు వాళ్ళ అమ్మ నాన్నగారు చుట్టూ తిరిగారా? చెప్పరేంటి? ఇవన్నీ ఉదాహరణలు నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఒక స్టీమ్ ఇంజిన్ కనిపెట్టిన జేమ్స్ వాట్ ద్వారా జేమ్స్ వాట్కి వాళ్ళ అమ్మ నాయనకే ఉపయోగమా? ఒక గురుత్వాకర్షణ శక్తి కనిపెట్టిన ఐజాక్ న్యూటన్ ద్వారా ఆయనకి వాళ్ళ అమ్మ నాన్నగారికి ఉపయోగమా? నువ్వు ఎక్కడున్నా సరే రా, వచ్చి మమ్మల్ని పాతి పెట్టిపో. ఒక డిఎన్ఏ స్ట్రక్చర్ కనిపెట్టిన క్రిక్స్, విలియమ్స్, వాట్సన్ ఇలాంటి వాళ్ళు ఉన్నారు కదా, మరి వాళ్ళ ద్వారా కనిపెట్టబడింది అదొకటి వాళ్ళకే ఉపయోగమా? మనిషిని యొక్క శరీరంలో రక్తం ఇలాగ ప్రవహిస్తుందని కనిపెట్టిన విలియం హార్వే వాళ్ళకే ఉపయోగమా? అత్యంత్రాన్ని కనిపెట్టిన గుటెన్బర్గ్ వాళ్ళకి ఉపయోగమా? లైట్ కనిపెట్టిన ఎవరు? థామస్ ఆల్వా ఎడిసన్ ఉపయోగమా? చెప్పరేంటి మరి? ఇప్పుడు చెప్పండి, థామస్ ఆల్వా ఎడిసన్కి వెళ్ళి నీకు ఒక ప్లాట్ ఇస్తాం నాయన హైదరాబాద్లో అంటే చీప్ మెంటాలిటీ. ఐజాక్ న్యూటన్ దగ్గరికి వెళ్ళాడుగా, నీకు కూడా ఒక ప్లాట్ ఇస్తాం ఆయన. దే హ్యావ్ క్రియేటెడ్ హిస్టరీ యార్. హైదరాబాద్ లాంటి పట్టణాలు కొనవచ్చు వాళ్ళ దగ్గర. ఇప్పుడు నాకు అనిపించింది ఏంటంటే రైల్వే స్టేషన్లో కూర్చుంటే, ప్రభువా ఒక్కొక్క వ్యక్తి ద్వారా ప్రపంచంలో ఎంతమందికి ఆశీర్వాదం తెచ్చాం. ఇన్యూమరబుల్. ప్రయోజనం పొందే వాళ్ళ సంగతి వదిలేయండి, లైట్ కింద కూర్చొని చదివే వాళ్ళ సంగతి వదిలేయండి, ఆ లైట్ను ఆధారం చేసుకుని బతికే వాళ్ళని మీరు ఆలోచించండి. ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు ప్రపంచంలో. దాన్ని తయారు చేసేవాళ్ళు మ్యానుఫ్యాక్చరర్స్, సేల్ చేసేవాళ్ళు అమ్మేవాళ్ళు, దాన్ని ఫిట్ చేసి బిగించే ఎలక్ట్రీషియన్స్, చూసే ఇంజనీర్లు, వీళ్ళు ఎంత వేల మంది ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు. అలాగే ప్రింటింగ్ ప్రెస్ ఆలోచించండి, ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు. అలాగే స్టీమ్ ఇంజిన్ ఆలోచించండి, ఎన్ని కోట్ల మంది బతుకుతున్నారు. ఒక్కడు కోట్ల మంది జీవనోపాధి కలిగించడానికి వన్ స్మాల్ డిస్కవరీ. ఇప్పుడు నువ్వు నీ కొడుకు ప్లాట్ ఇచ్చి కేటీఎం బండి ఇస్తే ఎన్ని కోట్ల మంది బతుకుతారు చెప్పు? క్రైస్తవ తల్లిదండ్రులారా ఎక్కడ మీరు? క్రైస్తవ తల్లిదండ్రులారా మీ భక్తి ఎక్కడా? క్రైస్తవ తల్లిదండ్రులారా మీ పిల్లలు ఇలాంటి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదములోనికి వచ్చి ప్రపంచానికి చరిత్ర క్రియేట్ చేసేవాళ్ళకు ఉండాలని కోరేవారులారా ఎక్కడ మీరు? అయ్యయ్యో, ఎంతో పడిపోయాం. ఎంత పడిపోయామని చెప్పుకోవటానికి కూడా వీలు లేనంతగా పడిపోయాం. ఇవన్నీ ఆలోచించినప్పుడు నాకు అనిపిస్తుంది, అసలు మన జీవితాలే నామంది. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. యెహోవా నిన్ను రక్షించిన
లేదా యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడేవాడు. ఇప్పుడు వీళ్ళందరికీ మీరు పోలికలు చెప్పండి. చెప్పరేంటి? మావాడు అచ్చం వాళ్ళ మాదిరే ఉన్నాడు, మా అమ్మాయి అచ్చం అలాగే ఉంది. అచ్చం ఎలాగా? సినీ యాక్టరా, సీరియల్ యాక్టరా, బుల్లితెర యాక్టరా? ఎవరు అచ్చం? ఇప్పుడు చెప్పండి మీరు, నేను అడిగేదానికి. మావాడు అచ్చం మోషే మాదిరి ఉన్నాడని చెప్పండి. మావాడు అచ్చము యోసేపు మాదిరి ఉన్నాడని చెప్పండి. మావాడు అచ్చం ఐజాక్ న్యూటనే బ్రదర్. మావాడు అచ్చము థామస్ ఆల్వా ఎడిసనే బ్రదర్. దీంట్లో ఆనందించండి, దీంట్లో సంతోషించండి. అంత బ్రదర్స్ని గురించి చెప్తారు, సిస్టర్ సంగతి ఏంటి అంటారేమో. వాళ్ళు కూడా ఉన్నారు బైబిల్లో. ఒక వాచ్మెన్ ఉన్నాడు, సామాన్యమైన ఉద్యోగస్తుడు, రోజు వెళ్ళి వాచ్మెన్ పని చేసేవాడు. ఆయన కూతుర్ని పిల్లలు లేరు, దత్తత తీసుకున్నాడో లేదో ఒక అమ్మాయి ఆయనతో ఉండిపోయింది, బంధువుల అమ్మాయి. వాచ్మెన్ కూతురు ఏమవుతుంది అనుకుంటారు? ఏమవుతుంది? ఆయా అవుతుంది, వాచ్మెన్ అవుతుంది. అంతకంటే ఇంకెక్కువ అయ్యేది. మామూలుగా మనం ఏమనుకుంటాం, టీచర్ పిల్లలు టీచరు, డాక్టర్ పిల్లలు డాక్టర్లు, యాక్టర్ పిల్లలు దిస్ ట్రూ ఎవరివేర్, ఇంజనీర్ పిల్లలు ఇంజనీర్లు. అబ్నార్మల్గా అయ్యేది చాలా అరుదు. అయితే బైబిల్లో ఒక చరిత్ర ఏం చెప్తుందంటే, వాచ్మెన్ కూతురు రాణి అయ్యింది. ఇదే నమ్ముతారా? నాకు తెలిసి ఇక్కడ ఎవరు వాచ్మెన్ లేరు అనుకుంటా, వినేవాళ్ళలో కూడా. మీరంతా పెద్ద ఆఫీసర్లే కదా, వినేవాళ్ళు కూడా. వాచ్మెన్ కూతురు రాణి అయితే వినే మీ ఆఫీసర్లు కూతురు కొడుకులు ఏం కావాలా? ఆ వాచ్మెన్ ఇప్పుడు మనకి తెలియజేస్తున్నాడు, సందేశం ఇస్తున్నాడు. నాలాంటి ఒక వాచ్మెన్ దేవుని నమ్ముకోగలిగితే, దేవుడు నాకు ఇచ్చిన కూతురు దేశానికి రాణి అయితే, మీలాంటి గొప్ప ఇంజనీర్లు, డాక్టర్లు, టీచర్లు, యాక్టర్లు, కండక్టర్లు, వీళ్ళందరి యొక్క పిల్లలు ఇంకేం కావాలా? వాళ్ళ భవిష్యత్ తల్లిదండ్రులు ఘోషిస్తున్నాం, కనీసం మా అంతన మా పిల్లలు అయితే చాలే బ్రదర్. అయ్యయ్యో, ఎంత తప్పిపోయారు. ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానో తెలుసా? ఇది వాక్యం కాదే. వాక్యం చెప్పండి, ఇది చెప్తున్నాడని కొంతమంది భక్తులు అనుకుంటారు. ఇదే వాక్యము. చెప్పనా? దిస్ ఈజ్ ఎ ప్రాక్టికల్ వర్డ్ ఆఫ్ గాడ్. ఒక వ్యక్తి దేవుని వాక్యాన్ని అంగీకరించిన తర్వాత ఆ వ్యక్తి జీవితం ఇతరులకు ఆశీర్వాదకరంగా ఉండాలి, లేకపోతే బహుశా ఆ వ్యక్తి ఉపయోగం లేదనుకోవచ్చు. ఇప్పుడు చెప్పిన శాస్త్రవేత్తలంతా దేవుని యందు విశ్వాసం ఉంచిన వారే. ఇప్పుడు వాళ్ళ ద్వారా దేశానికి, ప్రపంచానికి ఉపయోగం ఉందా లేదా? మీ కొడుకుల ద్వారా, మీ కూతుల ద్వారా, మీ ఇంట్లో వాళ్ళకి తప్ప ఎవరికైనా ఉపయోగం ఉందా లేదా? చెప్పరేంటి? చెప్పరేంటి? ఏమనిపించట్లేదేంటి? మీకు చీమ కుట్టినట్లు కూడా లేదా ఏంటి? ఇలాంటి తల్లిదండ్రులు ఈ కాలంలో లేరా? బైబిల్లో ఉన్న తల్లిదండ్రులు, మోషే తల్లిదండ్రులు, అబ్రాము, యాకోబు లాంటి వాళ్ళు ఈ దినాల్లో లేరా? యోసేపు తల్లిదండ్రులు, యాకోబు లాంటి వాళ్ళు ఈ దినాల్లో లేరా? ఎస్తేరు తండ్రిగా పరిగణించబడుతున్న పినతండ్రి పేరు మొర్దెకాయి లాంటి వాళ్ళు ఈ దినాల్లో లేరా? ఉన్నాం ప్రభా, ఇదిగో మమ్మల్ని కూడా నీవు ఈ భూమి మీద ఉంచినావు కనుక ప్రేమించి ఇచ్చిన మా పిల్లల్ని కూడా అలాగ వాడుకో అని చెప్పగలిగి ముందుకు వచ్చి త్యాగం చేసేవారిని దేవుడు వాడుకోవటానికి ఇష్టంగా ఉన్నాడు. అలాగ లేకుండా, ఇలాంటి దృక్పథం లేకుండా, ఇలాంటి ఆలోచన లేకుండా ఎప్పుడో అలాగే అయిపోయిన వాళ్ళు ఎంత విషాదకరమైన పరిస్థితులు వాళ్ళు ఉన్నారు. కనుక దేవుని జనమా, దేవుడు నేను భాగ్యవంతుడిగా పెట్టాడు. ఎంతమందికి భాగ్యవంతులుగా ఉండాలని ఉంది, భాగ్యవతిగా ఉండాలని ఉంది. పేరు అలాగ లేకపోయినా జీవితం అలాగుంది, ఎంత బాగుంది. ఇలాగ ఇంతదాకా తల్లిదండ్రుల గురించి చెప్పిన, ఇప్పుడు పిల్లల గురించి, వాళ్ళ గురించి చెప్పిన. వాళ్ళు ఏమంటారు? బ్రదర్ ఎంతైనా మేము తెగిస్తాం బ్రదర్, ప్రాణం కూడా పెడతాం, చదవట్లేదో మొద్దబడిపోయాడు.
ఇక్కడ క్లాస్లోనే లాస్ట్ నుండి ఫస్ట్లో ఉన్నాడే, మీరు చెప్పే యూనివర్సిటీలు అన్నీ ఉన్నాయనేది కూడా తెలియట్లేదే, మరి ఏం చేయాలా అంటారు. పిల్లల సంగతి ఏంటి? యవనస్తులారా, ఎప్పుడైనా మీరు ఆలోచించినారా? ఇప్పుడు నుండే దూరదృష్టి కలిగి ఉండండి. 9th క్లాస్ 10th క్లాస్ నుండి మీరు ఆలోచించండి. బీటెక్ అయిపోయిన తర్వాత అమెరికాకు పోదాము అనేది ఓల్డ్ ట్రెండ్, అది అవుట్డేటెడ్ ఆల్మోస్ట్. ఇప్పుడు +2 తర్వాతనే అమెరికాలో కాలు పెట్టాలా. ఇన్ గాడ్ వి ట్రస్ట్. దేవుని యందు మేము నమ్ముతున్నామనే జేబులో డబ్బులు పెట్టుకొని తిరిగే దేశంలో మీరు ఉండాలి వద్దా? ప్రపంచాన్ని శాసించే దేశంలో మీరుంటే ప్రపంచాన్ని మీ దేవుడు సిద్ధపరిచిన జ్ఞానం ద్వారా శాసించాలని దేవుడు కోరుతున్నాడు. దీనికి ఏం చేయాలంటే, యెహోవా నా పక్షమున కార్యము సఫలము చేస్తాడు కనుక దానికి ప్రయత్నించాలి. ఎలాగైనా రాబో తరాన్ని సిద్ధం చేయాలి దేవునిలో. అది మా వాంఛ, అది మా కోరిక. దాని కొరకే ప్రార్థన, దాని కొరకే పోరాటము, దాని కొరకే తృష్ణ, దాని కొరకే ఆశ. మా దానికి తగినట్లుగా దేవుడు కూడా సహాయం చేస్తున్నాడు కనుక మీరు బయటికి రావాలా. బయటికి రావాలంటే ఇల్లు వాకిలి వదిలేసి రావాలని కాదు. మీ కంఫర్ట్ జోన్లో నుండి, ఫుల్గా తిని దండికి నిద్రపోయే స్టేజ్లో నుండి కళ్ళు కొత్తలు వేసుకొని చదివే స్టేజ్కి రావాలి. మనకేమనిపిస్తుంది? ఇంకా కొద్దిసేపు నిద్రపోతే బాగుంటుంది అనిపిస్తుంది, ఇంకా 2 ముద్దలు తింటే బాగుంటుంది అని అనిపిస్తుంది. కానీ ఎప్పుడైనా ఇలాగ అనిపించిందా? ఇంకా కొద్దిసేపు చదువుకుంటే బాగుంటుంది అనిపించిందా లేదా? ఇంకా కొద్దిసేపు హోంవర్క్ చేసుకుంటే బాగుంటుంది, ఇంకా కొద్దిసేపు రాసుకుంటే బాగుంటుంది అని అనిపించిందా లేదా? చెప్పరేంటి? అనిపించలేదా? మొదటిదే రెండవదే? ఇంకా కొద్దిగా తింటే బాగుంటుందని అనిపించిందే? టైం అయిపోయింది, నేను ముగిస్తున్నాను. మొదటి పాయింట్ ఇంతసేపు చెప్పాడు, ఇంకా 4 పాయింట్లు ఎప్పుడు చెప్తాడో వదలడేమో అని మీరు అనుకుంటారేమో. చెప్పవలసిన ఒక్క పాయింట్ గన్ షాట్ చెప్పేసా. ఇంకా మిగతా 4 పాయింట్లు ఇంకోసారి ఎప్పుడన్నా. ఇప్పుడు జవాబు చెప్పండి. చెప్పరేంటి? తెలుగు అర్థం కావట్లేదు, అంత ఇంగ్లీష్ మీడియమా? ఇంకా కొద్దిసేపు ప్రార్థన చేస్తే, ఇంకా కొద్దిసేపు బైబిల్ చదువుకుంటే, ఇంకా కొద్దిసేపు టెక్స్ట్ బుక్లు చదువుకుంటే, ఇంకా కొద్దిసేపు రాసుకుంటే, ఇంకా కొద్దిసేపు హోంవర్క్ చేసుకుంటే, ఇంకా కొద్దిసేపు మ్యాథ్స్ చేస్తే, ఇంకా కొద్దిసేపు ఫిజిక్స్ డయాగ్రామ్స్ వేస్తే, ఇంకా కొద్దిసేపు కెమిస్ట్రీ డయాగ్రామ్స్ వేస్తే, ఇంకా కొద్దిసేపు చదువుకుంటే ఎంత బాగుంటుంది అని ఎప్పుడైనా అనిపించిందా? దానికి వ్యతిరేకంగా చెప్తా. ఇంకా కొద్దిగా తింటే బాగుంటుంది, ఇంకా కొద్దిసేపు పడుకుంటే బాగుంటుంది, ఇంకా కొద్దిసేపు పిచ్చాపాట మాట్లాడితే బాగుంటుంది, ఇంకా కొద్దిసేపు వాట్సాప్లో సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే బాగుంటుంది అని అనిపించింది. ఈ రెండిట్లో కరెక్ట్ చెప్పండి, నేను తర్వాత పాయింట్ చెప్పి ముగిచ్చేస్తాను. ఎస్ ఆర్ నో? మొదటిదే రెండవదే? వెరీ గుడ్, రెండవది. కంగ్రాచులేషన్స్, వెల్ డన్. బట్ డోంట్ కీప్ ఇట్ అప్, కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఇట్స్ గుడ్, ఇట్స్ ట్రూ దట్ యూ హ్యావ్ రికగ్నైజ్డ్ యువర్ వీక్నెస్. మంచిది. మన బలహీనత మనం తెలుసుకుంటే తప్ప దాంట్లో నుండి బయటపడలేము. ఇప్పుడు మన బలహీనత ఏంటి? ఇంకా కొద్దిసేపు నిద్రపోతే బాగుంటుంది. మన బలహీనత ఏంటి? ఇంకా కొద్దిసేపు సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటే బాగుంటుంది. మన బలహీనత ఏంటి? రుచికరంగా భోజనం వడ్డించినారు కనుక ఇంకా కొద్దిగా తింటే బాగుంటుంది. ఇంకా ఇంకోటి ఏదో మర్చిపోయినాం. సోషల్ మీడియా అయిపోయింది, నిద్ర అయిపోయింది, భోజనం అయిపోయింది, పానం అయిపోయింది, పిచ్చపాట అయిపోయింది, అన్నీ ఇంకా కొద్దిసేపు చేస్తే బాగుంటుంది అని అనుకుంది. ఇప్పుడు వీటన్నిటికీ చెక్ పెట్టాలి. అర్థమైందా? నేను కొన్ని ప్రోగ్రామ్స్ చేసిన స్టూడెంట్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్ తరపున. ఆ ప్రోగ్రామ్స్ ఉద్దేశం ఏంటంటే, కొంతమంది బ్రైట్ స్టూడెంట్స్ని
భారతదేశపు సైంటిస్టులుగా తయారు చేయటానికి అది ప్రోగ్రాం ఉద్దేశించింది. ఓకే, ఆ ప్రోగ్రాంలో ఒక మెంటర్ని పర్సనాలిటీ డెవలప్మెంట్ కొరకు పిలవాలి. నేను ఇప్పటిదాకా షాక్ తెలుసా, ఆయన పెద్ద ఇన్స్టిట్యూట్ పెట్టినాడు, ఆయనకి పర్సనల్ ఫోన్ లేదు. పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద ఆయన ఇన్స్టిట్యూట్ పెట్టినాడు, క్లాసులు తీసుకుంటున్నాడు పిల్లలకి. ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, బట్ నేను ఆర్గనైజర్ని. ఇలాగ వచ్చిన పిల్లల్లో ఒక అమ్మాయి నా దగ్గరకు వచ్చింది ఒకరోజు అయిపోయిన తర్వాత, సార్ ఒక చిన్న అడ్వైస్ సార్ అని. చెప్పమ్మా అన్న. సార్ పలానా సార్ పర్సనాలిటీ డెవలప్మెంట్ మీద బాగా చెప్తాడు సార్, మీరు పిలిపియండి సార్, చాలామందికి ఎంకరేజ్గా ఉంటుందని. సరే, వాళ్ళు చెప్పిన వెంటనే మనం సరే అంటలేం కదా, చూడాలి కదా. సరే, పేరేంటి, పలానా అని చెప్పింది. అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత మన రిసోర్సెస్ మనకు ఉంటాయి కదా, యూట్యూబ్. సో అక్కడ వెళ్ళి చెక్ చేసినాం. బాగా చెప్తున్నాడు, చాలా కుర్రాడు, బ్రైట్, వెరీ యంగ్, డైనమిక్, మాకంటే చిన్నాడు. ఇట్స్ నో వరీస్. సరే, ఎట్ట కాంటాక్ట్ కావాలంటే ఆయనకు ఫోన్ లేదు. ఈ దినాల్లో కూడా ఫోన్ లేకుండా ఒక ఇన్స్టిట్యూట్ని మెయింటైన్ చేస్తున్నాడా? స్టన్నింగ్ తెలుసా. మరి ఆయన కాంటాక్ట్ కావాలంటే ఏంటి, వాళ్ళ ఇన్స్టిట్యూట్లో ఆఫీస్ ల్యాండ్ ఫోన్ ఉంటుంది, నో మొబైల్. ల్యాండ్ ఫోన్కి ఫోన్ చేస్తే అక్కడెవరో ఆఫీస్ స్టాఫ్ పికప్ చేసుకుంటే వాళ్ళు ఆయనకి మెసేజ్ పాస్ చేస్తే, ఆయన వీళ్ళకి మెసేజ్ పాస్ చేస్తే, అది వాళ్ళు నాకు పాస్ చేస్తే ఎప్పుడయ్యేది. అట్లా చేసినాం. మొత్తానికి యూనివర్సిటీకి వచ్చినాడు, ఆయన క్లాస్ డెలివర్ చేసినాడు. తర్వాత పిల్లలంతా చాలా సంతోషపడినారు. అప్పుడు ఆయన క్లాసులో చెప్తే ఏం చెప్పాడంటే, నేను ఆ మాట చెప్తున్నందుకు మీరు ఏమనుకోవద్దండి, చాలామంది విద్యార్థులు బాగుపడాలంటే మొబైల్ ఫోన్కి దూరంగా ఉండాలా అని చెప్పాడు. ఇంకోసారి చెప్పనా? వద్దులే బ్రదర్, చేదుగా ఉంది అంటారా? ఇట్స్ ట్రూ. చాలామంది విద్యార్థులు బాగుపడాలంటే మొబైల్ ఫోన్కి, ముఖ్యంగా స్మార్ట్ ఫోన్కి, మామూలు మొబైల్ ఫోన్ ఉంటే పర్లేదు, బట్ చాలా పనులు జరగాలి కదా బ్రదర్. జరగాల, మనం ఆ పనుల కొరికే వాడుకోలేం కదా, మనకి బలహీనతలు చాలా ఉన్నాయి కదా. ఆ చాలా బలహీనతలు ఏం చేస్తాయంటే, ఒక చిన్న విషయము మామూలుది కూడా, మేము పలానా వాక్యం ఇప్పుడు సిద్ధపడాలా అని తీస్తామనుకో, ఒకే వాక్యం, భాగ్యవంతులు అనే వాక్యం అనుకో, దీంట్లోనే మాకు సాతాను ఎన్ని డైవర్షన్స్ తెస్తాడు తెలుసా. ఆ టాపిక్ తప్ప మిగతా టాపిక్లు అది ఇది అయిపోతే చివరికి గంట సేపు అయ్యేటప్పటికి ఇంపార్టెంట్ టాపిక్కి రాలేము. అంటే ప్రిపేర్ అయిన పాయింట్ ఎక్కడుందో ఏం కదా అది ఎదుక్కునే రిఫరెన్స్ రాలేము, అప్పటికి టైం అయిపోతుంది. ఇంత వాక్య పరిచయం అయ్యండి, ఇంత వయసులో ఉండే ఫోకస్డ్గా ఒక టాపిక్ మీద ఇంతసేపు ఆ మెటీరియల్ మేము అక్యుములేట్ చేసుకోలేకపోతుంటే, ఒక స్మార్ట్ ఫోన్ లాంటిది ఈ ఎలక్ట్రానిక్ గాడ్గెట్స్ అన్నీ పెట్టుకొని ఒక యవ్వన దశలో ఉన్నప్పుడు నీకు తెలియకుండానే నువ్వు డివేట్ అయిపోతుంటావు అంతే. తర్వాత ఎప్పుడో తెలుస్తుంది నువ్వు ఎక్కడో చేరిపోయినావు అని. అప్పుడు నీకు అనిపిస్తుంది, అసలు నేను ఎందుకు స్టార్ట్ చేసినాను, ఇది ఎందుకో స్టార్ట్ చేసినాను, ఇప్పుడు ఎందుకు ముగిస్తున్నాను, ఎందుకో ముగిస్తున్నాను, మళ్ళీ ఎప్పుడు స్టార్ట్ చేయాల, రేపు స్టార్ట్ చేయాలి, ఎందుకు స్టార్ట్ చేయాలా, ఎందుకో స్టార్ట్ చేయాలి. కనుక ఇవన్నీ చెప్పడం ఉద్దేశం ఏంటంటే, డిసిప్లిన్. నీకు నీవే కత్తి పెట్టుకోవాలా. దీనికి ఎవరో మా అమ్మగారు, సేవకుడు, బోధకుడు, కాపరి వీళ్ళందరూ చెప్తారని అనుకోవద్దు. 18 ఏళ్ళ తర్వాత సెల్ఫ్ డిసిప్లిన్. చూడాలంటే చూడాలా, వాడాలంటే వాడాలా, మాట్లాడాలంటే మాట్లాడాలా, చదవాలంటే చదవాలా, తినాలంటే తినాలా, పడుకోవాలంటే పడుకోవాలా. 2 స్పూన్లు తినాలి, 2 స్పూన్లే తినాలి. మనకి ఎలాగ శోధన ఉంటుందంటే, ఈరోజు ఫాస్టింగ్ ప్రేయర్ అబ్బా, నేను మాత్రం ఎవ్వరు ఏమన్నా ఈరోజు అన్నం తినను అనుకొని మందిరికి వచ్చిన. మందిరంలో అనౌన్స్ చేస్తారు, ఈరోజు లవ్ ఫీస్ట్ ఏర్పాటు చేసినారు, మీ కొరకు పొట్టేళ్ళు కోసినారు అని. అబ్బా, ఇర్రెసిస్టిబుల్ టెంప్టేషన్. ఇదేం రా దేవుడా నాయన, అసలు నేను ఫాస్టింగ్ ప్రేయర్ చేసుకోవాలని వస్తే అసలు నాకు తెలియదు సేవకుడు ఇలాగ అనౌన్స్ చేశాడు, పొట్టేళ్ళు కోసారంట, ప్రేమ విందంట. అంతలాగా సరే, మనకి అంతరంగంలో పోరాటం జరుగుతుంటుంది.
మన పోరాటానికి పాజిటివ్గా సపోర్ట్ చేసేవాళ్ళు వచ్చి చెప్పరు, భుజం మీద చేసి, ఆ తమ్ముడు నువ్వు ఫాస్టింగ్ కదా, మంచిది నాన్న, వెల్డన్, కీప్ ఇట్ అప్, వెళ్ళిపో తొందరగా అని చెప్పరు. వచ్చేం చెప్పు, రే ఆకు తీసుకో అని నిలబడి క్యూలో, కాదు అంకుల్ నేను ఈరోజు ఫాస్టింగ్, ఇంకా పర్లేదులే రేపటి నుండి చేస్తాను. అబ్బా అంకులే చెప్పినాడు ఇట్లా. అంతలో ఇంకో ఫ్రెండ్ వస్తాడు, ఏంట్రా వచ్చేసే ఇక్కడికి. ఇన్ని టెంప్టేషన్స్ తట్టుకొని ఎలాగ నిలబడతాడు. గాన్ అవర్ డిసిప్లిన్. ఇలాంటివి ఎన్నున్నాయో జీవితంలో. ఇదంతా ఎందుకు చెప్తున్నాను విషయాలనంటే, ఒక్క విషయంలో నీకు నియంత్రణ లేకపోతే మిగతా విషయాల్లో నీకు నియంత్రణ రావడం కష్టం. ఇది నీ చదువుకు పునాది, ఆధ్యాత్మికతకు పునాది. ఏ పర్సన్ హూ హ్యాస్ నో డిసిప్లిన్ కెన్ నెవర్ బి ఎ డివోటెడ్ క్రిస్టియన్. ఒక క్రమశిక్షణ లేని వ్యక్తి ఒక దైవత్వము కలిగిన వ్యక్తిగా ఎప్పుడు మార్చబడలేరు. మీరు బైబిల్లో ఏ క్యారెక్టర్నైనా చూడండి, ప్రపంచంలో వర్ధిల్లి చెందిన ఏ క్యారెక్టర్నైనా చూడండి, దే హ్యాడ్ ఆల్ డిసిప్లైన్. ఎవరో వాళ్ళకి చెప్పరు, బెత్తం తీసుకుని వచ్చి ఎవరో కొట్టరు, ఎవరో వాళ్ళని పడుకుంటే లేపరు, ఎవరో వాళ్ళ స్టడీ అవర్స్ అని ఏం బెటరు, వాళ్ళకు. ఇప్పుడు ముగించక మనం చెప్పండి, మరి దీంట్నింటి ఇక్కడ కన్వర్ట్ అయిదామా వద్దా? దేన్నండి? సోమరితనం నుండి ఇంకా కొద్దిసేపు పడుకుందాము, ఈ పని రేపు చేస్తాంలే, ఈ హోంవర్క్ రేపు చేస్తాంలే, ఈ ఫిగర్స్ రేపు వేసుకుందాంలే, ఈ చదవంతా రేపు చదువుకుందాంలే అనే దాని నుండి ఇంకా కొద్దిసేపు యాక్టివ్గా ఉందాంలే సోషల్ మీడియాలో, ఇంకా మంచి బట్టలు కొందాంలే, ఇంకా పాషగా లేదు, ఇది ఇంకా డేంజరు. అర్థమైందా? నీ కాన్సన్ట్రేషన్ దెబ్బతీస్తే ఇవన్నీ నీకు తెలియట్లేదు. అయ్యో బ్రదర్ మంచి బట్టలు కట్టుకొని బాగుండాలి కదా, షుడ్ లుక్ గ్రాండ్ కదా బ్రదర్, ఈ షుడ్ లుక్ గ్రాండ్. బట్ ఒక్కసారి నువ్వు దానికి అలవాటు అయిపోతే అదే నీకు అనిపిస్తుంది. ఏ బట్టలు వేసుకోవాలి, ఏ డ్రెస్ వేసుకోవాలి, ఎట్లా దూకోవాలి, ఎట్లా కుమ్ చేసుకోవాలా, ఎట్లా ఫేషియల్, ఈ సెలూన్ బాగుందా, ఆ సెలూన్ బాగుందా, అది బాగుంది. ఇప్పుడు పేర్లు మార్చేశారు. అంతకుముందు ఏమీ ఎయిర్ కటింగ్ షాప్ అనేవాళ్ళు, ఇప్పుడేమన్నారు సాలూన్. ఇంకా దానికి ఏం పేరు పెట్టారు, స్పా. పేర్లు మార్చి బిల్లు పెంచుతున్నారు. కానీ 50 రూపాయలకి కటింగ్ చేసేవాళ్ళు మేము పిల్లప్పుడు. ఇప్పుడు అన్ని పేర్లు మార్చేస్తున్నారు. కానీ ఇంతకుముందు కటింగ్ చేసేవాళ్ళు జాగ్రత్తగా కటింగ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఇన్ని దగ్గరికి వెళితే తల మీద కొట్టి పంపిస్తున్నారు. దెబ్బ 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 డబ్బులు ఇచ్చి కొట్టించుకున్నట్టు. దీనికి ప్రజలు క్యూ కట్టినారు. నేను విషయం ఏం చెప్తున్నానంటే, ఒక్కసారి భౌతికమైన వాటి కొరకు మనసు ఆపేక్షిస్తే దాని మీద మనసు ఉంటుంది, దాని మీద మనసు ఉంటుంది, దాని మీద మనసు ఉంటుంది, దాని మీద మనసు ఉంటుంది. ఫోకస్డ్ థింగ్స్ మీద మనసు లేకుండా అయిపోతుంది. కానీ మీరు యవనస్తులు బాగా గుర్తుపెట్టుకోవాలా, నువ్వు కరెక్ట్ జీవితంలో దైవత్వంలో ముందుకు సాగిపోగలవా లేదా అనే దానికి నేను లిట్మస్ టెస్ట్ కొన్ని పాయింట్లు చెప్తా. నీకు తిండి మీద దృష్టి ఉందనుకో, ఎక్కువ నిద్ర మీద ఆశ ఉందనుకో, ఎక్కువ డిసిప్లిన్ లేదనుకో, ఎక్కువ బట్టలు ఫ్యాషన్ వీటన్నిటి మీద ఆశ ఉందనుకో, ఎక్కువ ఎక్స్పోజర్ మీద ఇవన్నీ ఆశ ఉందనుకో, దీని అంతా అర్థం ఏంటంటే డాష్. అర్థమైంది కదా మీకు బాడీ లాంగ్వేజ్? అలా కాకుండా ఆపోజిట్, నీకు అన్నం అంత ఎక్కువ ఇష్టం లేదు, బట్టలన్నా కూడా ఏమంత ఎక్కువ ఇష్టం లేదు, నిద్ర అన్నా కూడా ఏమంత ఎక్కువ అనిపించడం లేదు, సోషల్గా కూడా అంత ఎక్కువ ఏం నీకు అనిపించట్లేదు అని అన్నారనుకో, దీనంతా అర్థం ఏంటంటే యు ఆర్ ఇన్ ద రైట్ ట్రాక్ ఆఫ్ బీయింగ్ ఏ విట్నెస్ టు క్రైస్ట్. ఇప్పుడు మీరు డిసైడ్ చేసుకోండి ఏ ట్రాక్లో ఉన్నారు. ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది, యెహోవా రక్షించిన నిన్ను పోలినవాడు ఎవడు. ప్రార్థన. సోదరుడు జాన్ పీటర్ గారు. చైతన్యపురి
దైవ సేవకులు సోదరుడు జాన్ పీటర్ గారు ప్రార్థన చేస్తారు. దయచేసి మోకరించండి, తలలు వంచండి. ఏ ట్రాక్లో ఏ మార్గంలో ఉన్నామో చక్కగా వివరించబడింది. ఎవరు ఖాళీగా వెళ్ళకూడదు. ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ ఒక మంచి తీర్మానం, ఒక మంచి డెసిషన్తో ఇక్కడి నుంచి వెళ్ళాలని ప్రేమతో మనవి చేస్తున్నాం. కష్టపడి హార్డ్ వర్క్ చేసి ఒక గొప్ప స్థాయిలో ఉండవలసినటువంటి వారంగా ఉన్నామని, దేవుని వాక్యంలో అటువంటి వారిని ఉదాహరణలుగా తీసుకొని విశ్వాసులైనటువంటి వారు ఏ రీతిగా గొప్పవారైనారో వారిని ఉదాహరణలుగా తీసుకొని మన జీవితాన్ని ఆ రీతిగా ఒక మంచి మార్గంలో పయనించాలని తీర్మానం చేసుకుంటాం. ప్రేమగల తండ్రి, కృపగల దేవ, మీకే స్తోత్రములు. ఈ సాయంత్రకాల వేళ బెరాక హైత్ నగర్లో మమ్మల్ని అందరినీ చేర్చినారు. మీ సంకల్పం అది, అందును బట్టి స్తుతిస్తున్నాం దేవా. మీ దాసుని బలపరిచి మీరు అనుగ్రహించిన లేఖన భాగాలను బట్టి కూడా వందనాలు దేవా. ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది అనే మాటలో ఒక విషయాన్ని దేవా మాకు సూటిగా మీరు వివరిస్తూ వచ్చినారు. మా ప్రియ తండ్రి, మీరు రక్షింపబడినటువంటి ప్రజలముగా, రక్షణ పొందిన ప్రజలముగా ఈ లోకములో మేము ఉన్నత స్థాయిలోనికి వెళ్ళవలసిన వారమై ఉన్నామని జ్ఞాపకం చేసినారు. దైవవాక్యము, ప్రార్థన, చదువు, దేవ తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలు వీటన్నిటిలో ఖచ్చితముగా, కఠినముగా ఒక డిసిప్లిన్ కలిగి జీవితాలను కొనసాగించగలిగినట్లు కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. అనవసరమైన వ్యర్థమైన వాటిపైన దేవ ఎక్కువ దృష్టి ఉంచి కాలయాపన చేసి తమ జీవితములను పాడు చేసుకొనకుండా కృప చూపుతారని ప్రార్థిస్తున్నాం. ఈ దినం సాయంత్రకాలం మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని, సమయాన్ని బట్టి వందనాలు. ప్రతి ఒక్కరి హృదయాల్లో వారు చేసుకున్నటువంటి తీర్మానాన్ని స్థిరపరచండి దేవ. కఠినముగా, ఖచ్చితముగా దేవ వారు చేసుకున్న తీర్మాన ప్రకారం జీవితమును కొనసాగించుటకు కృప చూపించండి. శత్రువు తీసుకొచ్చేటువంటి ఆటంకములు, అభ్యంతరములన్నిటినీ, వారి కుతంత్రములన్నిటినీ ఎరిగిన వారై బహు జాగ్రత్త పడినట్లుగా మీరే కృప చూపుతారమని ప్రార్థిస్తూ, మీరు ఇంతవరకు జరిగించిన పరిచయను బట్టి మిమ్మల్ని ఘనపరుస్తూ, యేసుక్రీస్తు ప్రభువారి అత్యున్నతమైన ఘనమైన నామం పేరట స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. దయచేసి కూర్చోండి. కొన్ని ప్రకటనలు జాగ్రత్తగా గమనించవలసిందిగా మనం వందనాలు. సో అనేక ప్రాంతాల నుంచి వచ్చారు, వర్షమైనా కొంచెం ఇబ్బంది పడతాను. సో దేవునికి వందనాలు. సో బ్రదర్ జయరాజు గారు రాసిన పుస్తకం, బ్రదర్ రాసిన పుస్తకం గేట్స్ ఆఫ్ సాల్వేషన్. సో ఇది ఇంగ్లీష్ బుక్, 100 రూపీస్ ఒక కాపీ. సో కింద బుక్ రూమ్లు ఉన్నాయి, ఎవరైనా ఆసక్తి కలిగిన వాళ్ళు ఇది కొనుక్కోవచ్చు. తర్వాత మీ కొరకు స్నాక్స్ అండ్ టీ సిద్ధం చేయబడ్డది. సో మీరు బయటికి వెళ్తున్నప్పుడు ఇక్కడ గేట్ దగ్గర స్నాక్స్ ఇస్తారు. కింద గ్రౌండ్ ఫ్లోర్లో టీ ఉంది. కాబట్టి వరుస ప్రకారం ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు వెళ్దాం, అందరూ ఒకసారి వెళ్ళొద్దు. ముందు గర్ల్స్ లేకుంటే సహోదరులు ముందు వెళ్తారు, తర్వాత బాయ్స్ బ్రదర్స్ వెళ్తారు. సో ప్రార్థన అయిన తర్వాత సో మీరు స్నాక్స్ తీసుకుని వెళ్ళాలని మనవి. థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. త్రొట్టిల్లకుండా మనలను కాపాడుటకును, ఆనందముతో తన ఎదుటి మనల్ని దోషులుగా నిలబెట్టుటకును శక్తిమంతుడైన అద్వితీయ దేవునికి సంఘములో ఇప్పుడు ఎల్లప్పుడూ తరతరములు సదాకాలం మహిమ కలుగును గాక. నా నిబంధనను నే రద్దుపరచననే గదా, నా నిబంధనను నే రద్దుపరచననే గదా, నా నోట నుండి వెళ్ళిన, నా నోట నుండి వెళ్ళిన మాటలు
వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యం ఎంత గొప్పది. దయచేసి పాట పాడుతుంటారు, అక్కడ వెనకాల నుంచి దయచేసి వరుసలో వెళ్ళవలసిందిగా మనవి. అదే పాటను పాడుతూ ఉంటాం. మీ దగ్గర పెద్ద పాటల పుస్తకం ఉంటే మీరు కూడా కలిసి పాడండి. పాట సంఖ్య 537. ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఓ ఇశ్రాయేలు నీదు భాగ్యమెంత గొప్పది. భయపడకు నేను నీ చెడెమును బహుమానమున్. భయపడకు నేను నీ చెడెమును బహుమానమున్.
చాపలు చుట్టవలసిందిగా మనవి. యవనస్తులైనటువంటి వారు చాపలు చుట్టండి.